2000 నోట్ల రూపాయలు బ్యాన్ చేయలే. 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు అప్పట్లో బ్యాన్ చేసినప్పుడు వాటి స్థానంలో అప్పటికప్పుడు కొత్తగా ఇవ్వడం కష్టం. మరి ముందుగా ఎందుకు ప్రిపేర్ చేసుకోలేదంటే, ముందుగా పెద్ద ఎత్తున ప్రిపేర్ చేసుకుంటే అర్థమైపోతుంది ఆ బ్యాంక్ ఎంప్లాయీస్కి, తద్వారా దేశం అంతా తెలిసిపోతుంది, నోట్ల రద్దు విషయం తెలిసిపోతుంది. కాబట్టి అప్పుడు ముందుగా ప్రిపేర్ చేయలేదు. నోట్లు, చిన్న నోట్లు ప్రిపేర్ చేసుకోవడానికి, లేదా కొత్త 500 నోట్లు రెడీ చేయటం అన్నటువంటి. అయితే దాన్ని ఆ టైంలో వచ్చినటువంటి మనీ క్రైసిస్ని, క్రంచ్ని కంట్రోల్ చేయడం కోసం 2000 రూపాయల నోటుని రంగంలోకి తీసుకొచ్చారు. ఆ 2000 రూపాయల నోటు శాశ్వతం కాదు అన్నటువంటిది అప్పుడే మాట్లాడుకున్నాం. అది క్రమంగా తగ్గిస్తామని అప్పుడే చెప్పారు. అది ఇప్పుడు క్రమంగా 2000 నోట్ల రూపాయలు ఇప్పుడు చలామణిలో నుంచి తీసేసింది ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం. క్రమంగా అవి మనకి ఎవరు బయట ఇవ్వరు. మనం ఇస్తే బ్యాంకులు తీసుకుంటాయి, బ్యాంకులు మనకివ్వవు. బయట అంటే ఏదైనా షాపుల్లోనో హోటల్లోనో వాళ్ళు ఎవరైనా ఇస్తే ఇవ్వచ్చు. మళ్ళీ అది మనం తీసుకెళ్ళి బ్యాంక్ ఇవ్వాల్సింది. బ్యాంకులకైతే టైం ఇచ్చేశారు, మొత్తం ఇచ్చేయమన్నారు. ఇప్పుడు బయట ఎక్కడా చెల్లుబాటు కాదు, కేవలం బ్యాంకుల్లో మాత్రమే ఇవ్వాలి. ఈ బ్యాంకులలో కూడా ఇప్పుడు టోటల్గా అన్నీ ఎన్ని వచ్చేసినాయి, ఇంకా ఎన్ని రావాలి అన్నటువంటిది లెక్క అడిగితే 2000 నోట్లు 97.92% తిరిగి వచ్చినాయట. రిజర్వ్ బ్యాంక్ తాజాగా చెప్తున్న లెక్క. ఇంకా 7409 కోట్ల రూపాయల నోట్లు జనం దగ్గరే ఉన్నాయి. 2023లో ఆర్బీఐ 2000 నోట్లు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన తర్వాత ప్రజలందరినీ ఒక బ్యాంకుల్లో సబ్మిట్ చేసేయమంటే ఇంకా 7409 కోట్ల విలువైనటువంటి 2000 రూపాయల నోట్లు అన్నటువంటిది ఉండిపోయినాయి అన్నటువంటి విషయం రిజర్వ్ బ్యాంక్ అధికారికంగా ప్రకటించింది.